పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ అక్రమాలు, దౌర్జన్యాలు, ఇంత యథేచ్ఛగా దాడులు, ఇష్టం వచ్చినట్టు గుద్దుకోవడాలు, ప్రజలను ఓట్లు వేయకుండా పోవడాలు, విసిగి వేజారిపోయి జనం చివరికి తిరగబడడం మొదలెట్టారు. ఇంక ఇటువంటి పెరిగితే ఇంకా పతాక స్థాయికి వెళ్తాయి, అది వేరే విషయం. చివరికి రాయచోటికి సంబంధించినటువంటి మంత్రి రాంప్రసాద్ గారు ఒంటిపేట పోలింగ్ స్టేషన్లో బూతులోకి వెళ్ళి అక్కడ వాళ్ళను ఏజెంట్లను కొట్టి మీకు ఓట్లు పోండి అని చెప్పి కొందరు జనాన్ని అక్కడి నుంచి వాళ్ళు పోలీసుల సహాయంతో తరిమేసి ఆడ గొడవ జరిగితే చివరికి ఒక మహిళ ఇంకా బూతులు లాకొడుకు రమ్మనండి వెళ్ళిపోయింది అక్కడి నుంచి మేస్టర్ గారు. తర్వాత ఎవరినైతే ఓట్లు వేయలేదో, ఓట్లు ఉండి వేయలేదో వాళ్ళలో ఒక మహిళ చెప్పు చేతిలో తీసుకుంది. ఆ లా డాష్ కొడుకు బూతులు లేండి రమ్మనండి, ఓట్లు మావి లేవా, ఎవరు లేవు, ఎందుకు వచ్చారు ఆ కొడుకు, ఎక్కడో లేదు ఎక్కడికి, చెప్పు తీసుకొని కొడతాం, మా ఓటు లేదు అన్నట్టు రమ్మనండి అని కాళ్ళు చెప్పు చేతిలోకి పట్టుకుంది. ఇంక అంతే పోలీసులతో. వాళ్ళలో రికింగ్ చేసినారట. పోలీస్ ముందు చూడండి, ఆమె నెక్స్ట్ చెప్పు తీసుకుంటుంది. మెట్టి తీసుకొని కొడతా అంటుంది. ఇంకా వాడిని అందరూ పోదాం అదే పోలింగ్ బూత్ దగ్గరికి, ఇప్పుడు ఏదైతే చూసుకుందాం అంటున్నారు. ఇంకా లాస్ట్కి ఇదే పరిస్థితి వస్తుంది. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంటే జనాల ఓట్లు కనుక వేయనీయకుండా బీచ్లు విడి ఎవడెవడో పక్కనోడు వచ్చి, ఎందుకంటే ఇక్కడ నేను ఫస్ట్ నుంచి అదే చెబుతూ ఉన్నా, పులివెందులైనా ఒంటిమిట్టలైనా టీడీపీ బలం వేల మీద లెక్క పెట్టుకోవాల్సిందే. పక్క నుంచి కూడా దౌర్జన్యం చేస్తుండే ఒక దండయాత్ర పోలీసులను అడ్డు పెట్టుకొని, అది పోలీసులు మరి వాళ్ళ గురించి ఎందుకు దారుణం లేని వాళ్ళు చివరికి చేతిలో చెప్పులు తీసుకుంటున్నారు. ఇంకా ప్రజలకు పిచ్చి రేగిందంటే ఉంటుందిలేండి, తర్వాత వేరే విషయం. కానీ